హాయ్ వ్యూయర్స్. టుడే ఏప్రిల్ 5 ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి. వారి జన్మదినాన్ని స్మరించుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈయన 1908 ఏప్రిల్ 5 బీహార్లో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. ఈయన జీవితం మొత్తం మన భారతదేశంలో వెనుకబడిన వర్గాల కృషికి పాటుపడ్డారు మరియు దేశానికి ఎనలేని కృషి చేశారు. ఈయన స్వాతంత్ర సమరయోధుడు కూడా. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఈయన 2 సార్లు జైలుకి వెళ్ళారు. ఈయన 1908 ఏప్రిల్ 5 బీహార్లోని దళిత కుటుంబంలో జన్మించారు. 1935లో హామండ్ కమిషన్ దీని ముందు హాజరయ్యి మొదటిసారిగా ఈయన దళితులకి ఓటింగ్ హక్కు ఉండాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో, మనకి స్వాతంత్రం తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఈయన మంత్రిగా పనిచేశారు. ఆ మంత్రి మండలిలో అతి చిన్న వయస్సు గల మంత్రి ఈయన. 1952 వరకు లేబర్ మినిస్టర్గా వర్క్ చేశారు. భారత మొదటి కార్మిక మంత్రిగా ఈయన పనిచేశారు. ఆ తర్వాత 1952 టు 56 ఈయన కమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేశారు. 56 టు 62 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అండ్ రైల్వేస్ మినిస్టర్గా పనిచేశారు. 62-63 మధ్య ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్గా పనిచేశారు. 1967-70 మధ్యలో ఈయన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు. ఈయన 1970 సమయంలో డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. మనకు 1971లో ఇండో పాకిస్తాన్ వార్ యుద్ధం సమయంలో ఈయననే మన దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఈయన 1977లో కాంగ్రెస్ను విడిచి జనతా దళ్ ప్రభుత్వంలో చేరారు. 1977-79 మధ్యలో ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా జనతా అలయన్స్ ఆ ప్రభుత్వంలో ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఒక ఎంపీగా ఈయన 1936 నుంచి 1986 వరకు మొత్తంగా చూస్తే మనకి 50 సంవత్సరాలు కనిపిస్తుంది. కానీ కామన్గా మధ్యలో కొన్నిసార్లు ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి మినిమం ఎంపీగా అయితే ఆయన ఓన్లీ ఎంపీగా ఉన్న పదవి కాలం అయితే 40 సంవత్సరాలు ఈయన ఎంపీగా ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డు. ఆ తర్వాత ఈయన కేంద్ర క్యాబినెట్ మంత్రిగా మొత్తం 30 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఇది కూడా ఒక రికార్డే. ఆ తర్వాత ఈయన ఇంత గొప్ప సేవలు అందించిన వ్యక్తి 1986 జూలై 6 రోజు మన తుది శ్వాస విడిచారు. ఈయన సమాధిని సమతా స్థల్గా పిలుస్తారు. ఎందుకంటే ఈయన జీవితం మొత్తం ఈక్వాలిటీ, సమానత్వం కోసం పోరాడారు. కాబట్టి ఈయన సమాధిని సమతా స్థల్ అంటే ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీగా పిలవడం జరుగుతుంది. ధన్యవాదములు.